అందరికీ నమస్సుమాంజలు. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్థానికంగా మనందరి శ్రేయోభిలాషి రీజనల్ కోఆర్డినేటరు, ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు మూడోసారి ఎంపీ అయిన తర్వాత మరీ విస్తృతంగా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ జగన్మోహన్ రెడ్డి మరొకసారి సీఎం చేయడానికి కంకణం కట్టుకున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఆ కోవలో భాగంగానే ఈరోజు పుంగనూరులో మేము చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నీ అమలుపరచలేదు కాబట్టి వాళ్ళ మామ ఎన్టీఆర్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ లేనిపోని వాగ్దానాలను చేసి ఎన్నికల ముందు ఒక్కటి కూడా అమలుపరచలేదు కారణంగా ఆయన ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచినాడనే కోవలో మేము ఈరోజు నిరసనలు ధర్నాలు మొదలుపెట్టినాము. రేపు మండల స్థాయిలో ధర్నాలు చేస్తాము. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా చేసి తర్వాత విజయవాడ కూడా వెళ్ళి ధర్నాలు చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సూచించినారు. కాబట్టి ఆయన చేసిన వాగ్దానాలు 6 ఆ 6 వాటిని పూర్తిగా మర్చిపోయినాడు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్క పెన్షన్ ఇవ్వగలిగినాడు, అంతకు మించి ఇంకేమి ఇవ్వలేదు. పెన్షన్ ఏంటంటే సుమారు 67 లక్షల మంది ఆయన మాట విని మోసపోయి 4,000 మందికి ఇస్తాడనే ఉద్దేశంత ఒక్క రోజులో వాళ్ళు టర్న్ ఓవర్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి, ప్రతి మనిషికి, ప్రతి ఇంట్లో చిన్న పుట్టబోయే బిడ్డకు, పుట్టిన బిడ్డకు, తాతకు, అవ్వకు, స్కూల్కి పోయే విద్యార్థులకు, నిరుద్యోగులకు, మహిళలకు ప్రత్యేకించి అన్ని పథకాలు పెట్టి వాళ్ళకి అన్ని లోన్లు ఇస్తే ఈయన ఒక్క మాటతో సూపర్ 6 పేరుతో అన్నింటినీ మాయం చేసేసి ఈ ఓటర్లు కూడా ఓవర్ నైట్గా అతను పక్కన తిప్పుకునేసి ఓట్లు వేయించుకొని గెలుచుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కడు కూడా నెరవేర్చకుండా అందరినీ తుంగలో తొక్కేసినాడంటే ఇతన్ని ఏ విధంగా ప్రజలు నమ్మాలి? అందుకని ఇప్పుడు మనం చేపట్టిన నిరసన కార్యక్రమాలు ప్రతి ఓటరుకు తెలియజేసి, ఓటర్లే కదా ముఖ్యం. నెక్స్ట్ ఎలక్షన్ జరిగితే ఓటర్లు మొన్న మోసపోయినారు, మేమంతా జగన్కి వేసినాము, మా ఓట్లు ఎక్కడ పోయినా అడుగుతున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో 2 ఏళ్ళ తర్వాత పెడతారు, 3 ఏళ్ళకు ఖచ్చితంగా మారుతుంది కాబట్టి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి అప్పుడు ఓటర్లందరినీ అలర్ట్ చేయడానికి మేము ఇప్పుడు బూత్ లెవెల్ కమిటీలు ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గ స్థాయి సుమారు ఎన్ని బూతులు ఉంటే అన్ని బూతులకు బిఎల్ఎస్ను అరేంజ్ చేసుకున్నాము. 200 నుండి 3 బిఎల్ఎస్ రెడీ అయినారు. అదేవిధంగా ఒక నియోజకవర్గంలో 8,000 నుండి 7,000 నుండి 9,000 కన్వీనర్స్ తయారైనారు. వీళ్ళందరూ కలిసి కష్టపడితే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. మనకందరికీ కూడా ఇంతకాలం పదవులు రాకుండా చాలామంది కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆయన ఇచ్చిన చంద్రబాబు చేసిన మోసాలకు, ఆయన ఇచ్చిన హామీలకు ప్రజలు మోసపోయినారు. కాబట్టి అలాంటి మోసాలకు మీరు మోసపోకూడదు. ఖచ్చితంగా నిక్కచ్చిగా మీరు జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ గుర్తుపైన ఓటు ఏ విధంగా వేసి గెలిపించాలనేది మా బిఎల్ఎస్ కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఉండే వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువతకు ఇస్తాన డబ్బు ఇవ్వకుండా విన్నాడు, మహిళ మండలికి ఇస్తామన్న డబ్బు, ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి నేను 15 మంది ఇస్తాను, అదే మోసం చేశాడు. కాబట్టి ఇంక ఎస్సీ ఎస్టీస్ గురించి పట్టించుకోవడమే లేదు. రైతులుగా ఒక్క పంట కూడా పండించిన పంటకు ఒక్క పంట కూడా ధర లేకుండా చేశాడు. కాబట్టి దేన్ని చూసి మళ్ళీ మోసపోవాలి చంద్రబాబునని మనమందరూ కార్యకర్తలు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అందరినీ చైతన్యవంతులు చేసి, ముఖ్యంగా ఓటర్ మహాశయులు ఆ బిఏలు ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నామంటే సర్ ప్రోగ్రాంను ప్రతి నియోజకవర్గంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మన ఓట్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత కొత్త ఓట్లు ఎన్ని ఉన్నాయి. కొత్త ఓట్లు నిన్న అసలు ఇప్పుడు కూడా కుప్పంలో 24 ఓట్లు మోసం చేసే ఓట్లు అట్లే పెట్టుకోండి, బినామీ ఓట్లు ఉన్నాయి, వాటిని తీయకుండా అట్లే పెట్టుకున్నారు. ఇదే విధంగా పుంగనూరులో కూడా సుమారు 54 ఓట్లు తీసేయాలనుకున్నారు. తీసేసే ఓట్లు తీయకుండా మన ఓట్లు సక్రమంగా దాంట్లో చేర్పించి పోలింగ్ రోజున మనం అందరూ ఐకమత్యంగా ఉండి పోరాడి గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, మనకందరికీ పదవులు వస్తాయి, దాంతో మన రాష్ట్రాన్ని మనం బాగుపరిచేదానికి మంచి అవకాశం ఉంటుందనేసి మేము ఈ నిరసన కార్యక్రమాలు
ఏర్పాటు చేసినాము. దీనికి ముఖ్యంగా మీడియా వాళ్ళు, పత్రికా వాళ్ళు, తర్వాత అందరూ కూడా ప్రజలందరూ చైతన్యం చేసి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి అందరూ సహకరిస్తారని మీకు అందరికీ చేతులు జోడించి నమస్కారం చేసుకుంటారు. జై జగన్.